హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు thumbnail లో చూసినట్టుగానే ఈ వీడియో ఏందంటే కొత్త ఎవరైతే యూట్యూబ్‌కి యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఉన్నారో వాళ్ళకి అయితే ఈ వీడియో వర్తిస్తది. సో, ఎవరైనా ఆల్రెడీ ఇంతకుముందు ఛానల్ క్రియేట్ చేసి మానిటైజేషన్ మొత్తం అయిపోయి ఉన్నారో సరేనా? వాళ్ళైతే ఈ ఛానల్ అయితే స్కిప్ చేసేయొచ్చు. లేదు ఏదైనా యూజ్‌ఫుల్ కంటెంట్ దొరకద్దనుకుంటే మీరైతే చూడొచ్చు. సో, ఇదైతే మెయిన్ ఏందంటే నేను బిగినర్స్ కోసం అనేది ఈ ఛానల్ అయితే యూట్యూబ్ అంటే ఏంది? అసలు యూట్యూబ్‌లో మనకు డబ్బులు ఏ విధంగా వస్తాయి? సరేనా? ఏ విధంగా పోస్ట్ చేయాలా? ఏ విధంగా కంటెంట్ అనేది మనం జనరేట్ జేసుకోవాలా? తర్వాత వీడియోలు ఎట్లా పెట్టాలా? థంబ్‌నెయిల్స్ ఎట్లా పెట్టాలా? ఆడియన్స్ ఇంటరాక్షన్ ఎట్లా ఉండాలా? సరేనా? యూట్యూబ్ అనేది ఏం సాధారణమైన విషయమేం కాదు. కాబట్టి యూట్యూబ్‌లో వీడియో పెట్టగానే డబ్బులైతే ఏం వచ్చేయవు. దానికి ఎంతో కష్టం, ఎంతో చేయాల్సుంటది. సో, ఈ వీడియోలో ఏందంటే మనం సుత్తి లేకుండా సరేనా? సోది లేకుండా డైరెక్ట్‌గా ఏందంటే కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టదలుచుకున్నారో వాళ్ళకి నేనిచ్చే టిప్స్ గాని, టిప్సు, నేనిచ్చే విధానం మొత్తం ఏందంటే ఇందులో ఈ వీడియోలో ఉంటది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఇది ఫస్ట్ ఏందంటే యూట్యూబ్ అనేది దేనికి సంబంధించిన ప్లాట్‌ఫార్మ్ అంటే ఒకటి వినోదం, ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ పాలిటిక్స్ గానీ సో మెనీ మన భూప్రపంచంలో జరిగే అన్ని విషయాల గురించి ఏందంటే యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటారు. మనం చూస్తా ఉంటాము. సరేనా? ఫన్నీ క్లిప్స్ ఉంటాయి. చాలా ఉంటాయి. అసలు యూట్యూబ్ అంటే ఏందంటే రెండే 2 పాయింట్‌లలో నేను చెప్పదలుచుకునేది ఏందంటే ఇది వీడియోలు చూడడానికి, అప్‌లోడ్ చేయడానికి ఉపయోగించే ప్లాట్‌ఫార్మ్. ఫస్ట్ పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏందంటే ఎవరికైనా తమ టాలెంట్‌ని యూట్యూబ్‌లో చూపించుకోవడానికి. ఈ 2 పాయింట్లే మెయిన్ ఏందంటే ఈ 2 పాయింట్ల మీద ఆధారపడే యూట్యూబ్ అనేది రన్ అవుతుంటది. సో, కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం మెయిన్‌గా కొన్ని పాయింట్స్ అయితే నేను తీసుకురావడం జరిగింది. ఎవరైతే యూట్యూబ్ ఛానెల్ కొత్తగా పెట్టాలని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ కీ పాయింట్స్ అనేది ఉపయోగపడతాయి. ఒకటొచ్చేసి ఛానెల్‌ని పెట్టడం. ఛానెల్‌ని స్టార్ట్ చేయడం. ఛానెల్‌ని ఎట్లా స్టార్ట్ చేయాలా? ఏందనేది కొత్తలో చాలా మందికైతే తెలీదు. ఈవెన్ మీకే కాదు నాకు గూడా తెలీదు. సో, నాకు ఆల్రెడీ 2 ఛానెల్స్ ఉన్నాయి. ఇది నా సెకండ్ ఛానెల్. నాది ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానెల్ వేరే ఉంది. సో, ఈ ఛానెల్‌లో ఏందంటే ఒక జీమెయిల్ ఐడీతో యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేసుకోవాలా అనేది ఫస్ట్ థింగ్ ఉంటది. తర్వాత ఇంకా రెండో స్టెప్ వచ్చేసి కంటెంట్. మనం తీసుకునే కంటెంట్ ఎలా ఉండాలంటే మీరు ఏఐ వీడియోలు సరేనా? ఏఐ వాయిస్‌లు, మిక్స్డ్ కంటెంటు, రీయూజబుల్ కంటెంటు సరేనా? ఇట్లాంటివి ఏదైనా పెట్టారంటే మాత్రం యూట్యూబ్ మాత్రం కంపల్సరీగా మీ ఛానెల్‌ని షెడ్‌కి పంపించేస్తది. నేను టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. కంటెంట్ అనేది ఎట్లా ఉండాలంటే కంటెంట్ చాలా కంటెంట్ ఉండాలి. మనం వన్స్ ఏందంటే యూట్యూబ్‌లోకి రావాలంటే మనం ఏదైనా మంచి కంటెంట్ చాలా ఉన్నాయి కంటెంట్. చాలా మంది యూట్యూబర్స్ చేసే తప్పు ఏదంటే కంటెంట్ కరెక్ట్‌గా లేకుండా సరేనా? రీయూజబుల్ కంటెంట్ వాడతా లేదంటే మిక్స్డ్ కంటెంట్ వాడతా యూట్యూబ్ ఛానెల్ అయితే రన్ చేస్తున్నారు. సో, వాళ్ళ అదృష్టమో, దురదృష్టమో తెలీదు గానీ ఫస్ట్ అయితే మానిటైజేషన్ అయిపోతున్నాయి. తీరా తర్వాత 2 మంత్స్, 3 మంత్స్ మానిటైజేషన్ అయిన 3 మంత్స్‌కి అమౌంట్ తీసుకుందాం అంటే రావు. సో, మీరు గమనించండి ఫ్రెండ్స్. కంటెంట్ అనేది మన ఓన్‌గా ఉండాలా? సరేనా? మన వాయిస్‌తో ఉండాలా? లేదంటే మన ఈ ఆహ్, వీడియో అనేది యూట్యూబ్‌లో ఉండాలా? సరేనా? ఆ కంటెంట్‌కి యూట్యూబ్ అల్గారిథం అనేది ఆహ్, డిఫైన్ చేస్తది. సో, ఈ కంటెంట్ వర్తా? కాదా? సో, దీన్ని మనం ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు, ఆ వీడియో ఏందంటే ఫస్ట్ 10 మందికి పోస్ట్ చేస్తది యూట్యూబ్ అల్గారిథం. తర్వాత ఏం చేస్తది? ఆ 10 మంది రియాక్షన్ బేస్ చేసుకొని ఇంకొక 100 మందికి, ఆ 100 మంది రియాక్షన్ బేస్ చేసుకొని ఇంకొక 1000 మందికి అట్లా యూట్యూబ్ అనేది వీడియోని ఆహ్, పాపులర్ చేస్తది. మీ వీడియోస్ ఎవరైతే కంటెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటదో సో, అట్లాంటి వాళ్ళ వీడియోస్ ఏందంటే యూట్యూబ్ మానిటైజేషన్‌కి పంపిస్తది. అట్లాంటి ఛానెల్స్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు.
సో, మీరు మెయిన్ ఏందంటే ఇక్కడ ఎంచుకోవాల్సింది మీరు యూట్యూబ్ రావడంతోనే అయిపోలా. స్టార్ట్ చేయడంతోనే అయిపోలా. కంపల్సరీగా మీరేందంటే కంటెంట్ అనేది మంచిగా సెట్ చేసుకొని మీరు తెగ గీగ్రౌండ్ కూడా ఏం యాడ్ చేయవల్ల. మీ ఓన్ కంటెంట్ అనేది జెన్యూన్‌గా మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అప్‌లోడ్ చేస్తానండి. మీకు ఏందంటే 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో ఆటోమేటిక్‌గా ఏందంటే మీ కంటెంట్ అనేది రీచ్ అవుతది. రీచ్ కాకుండా ఉండదు. మీరు పెట్టేసిన వెంటనే మాకు ఇదైపోవాలా, మేము పెద్దోళ్ళమైపోవాలా అంటే ఎవరు దేంట్లో కూడా అట్లా జరగదు. ఎంతో కష్టం, ఎంతో ఆహ్, ఇది ఉంటే గాని యూట్యూబ్‌లో రన్ అవ్వడం చాలా కష్టం. మిలియన్స్ ఆఫ్ ఛానెల్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఎస్పెషల్లీ యూట్యూబ్‌లో మిలియన్స్ ఆఫ్ ఛానెల్స్ ఉన్నాయి. వాటిల్లో మానిటైజేషన్ అయ్యే ఛానెల్స్ జస్ట్ కొద్ది మాత్రమే. ఎందుకు? కారణం ఏంది? తెలిసి తెలియకుండా జీమెయిల్ ఐడీతో యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేస్తరు. ఏ వీడియోలంటే ఆ వీడియోలు పోస్ట్ చేస్తరు. సరేనా? అది కాపీరైట్ క్లెయిమో, కాపీరైట్ స్ట్రైకో లేకపోతే ఏదో సంథింగ్ వల్ల ఆ ఛానెల్ అనేది మానిటైజేషన్‌కి కాకుండా ఆగిపోతది. సో, ఇలాంటి తప్పులైతే దయచేసి ఏందంటే యూట్యూబ్‌లో చేయొద్దు. అట్లాంటోళ్ళైతే యూట్యూబ్‌కి రావద్దు. కంపల్సరీగా మీరు కంటెంట్ అనేది నీట్‌గా జనరేట్ చేసుకొని, నేను కాన్సంట్రేట్‌గా యూట్యూబ్ మీద ఎఫర్ట్స్ పెడతానంటే మాత్రమే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని దాన్ని రన్ చేయండి. మిక్స్డ్ కంటెంట్ ఇట్లాంటివైతే వాడొద్దండి. దయచేసి చెప్తున్నాను. చాలామంది ఛానల్స్ చాలా ఇబ్బందయిపోయింది. 6 నెలలు మా ఫ్రెండ్ ఒకడు 6 నెలలు ఛానల్ పెట్టి వాడు చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏందంటే మానిటైజేషన్ అయిపోయింది ఛానల్ ఏమో కంటెంట్ ఏమో మంచి కంటెంటే మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వాడు డబ్బులు తీసుకుందాం అన్న టయానికి ఏందంటే వాడు రీసెంట్‌గా పోస్ట్ చేసిన వీడియో ఏందంటే వేరే వాళ్ళ ఇమేజ్‌నో లేకపోతే వేరే వాళ్ళ వీడియో క్లిప్‌నో వాడినందుకు కాపీరైట్ స్ట్రైక్ పడింది. చూడండి ఇంక పరిస్థితి ఎట్టుందో. సో, కాబట్టి మీరు అలాంటి తప్పులు చేయొద్దు. ఇది సెకండ్ పాయింట్‌గా కంటెంట్‌ని ఎంచుకోవడం అనేది యూట్యూబ్‌లో చాలా 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 మేజర్ పాయింట్. సో, తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి రెగ్యులర్‌గా వీడియోలనైతే పోస్ట్ చేస్తున్నాను. అంటే రెగ్యులర్‌గా అంటే మేబీ వా వారానికి ఒకటి గానీ, లేదంటే వారానికి వీలైతే 3 గానీ అట్లా మీరు పోస్ట్ చేస్తా ఉండాలా. సో, పోతే ఈ పోస్ట్ చేసే విధానం గూడా ఎట్లా ఉంటది? ఏంది? సరే ఎట్లా ఏందనేది నేను తర్వాత సెషన్స్‌లో చెప్తాను. ఏందంటే ఓన్లీ బిగినర్స్‌కి మాత్రమే. బిగినర్స్‌కి కాబట్టి సో, వ యూట్యూబ్ అంటే ఏంది? యూట్యూబ్‌లో మనం ఏం చేయొచ్చు? సరే యూట్యూబ్ అనేది దేనికుంది? సరేనా? యూట్యూబ్‌లో ఒకవేళ ఛానల్ పెట్టి ఛానల్‌ని మానిటైజేషన్ దాకా ఎట్లా తీసుకుపోవాలా? ఏందనే దాని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో జస్ట్ ఏందంటే యూట్యూబ్ గురించి ఒక ఇంట్రడక్షన్ వీడియో మాదిరిగా మాత్రమే చెప్తున్నాను. సో, ఇప్పుడు మనం ఏందంటే థర్డ్ పాయింట్ వచ్చేసి రెగ్యులర్‌గా వీడియోలు పెట్టండి. సరేనా? నాలుగో పాయింట్ వచ్చేసి థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ అనేది చాలా ముఖ్యం. మీరు పెట్టే ఏదైతే వీడియో మీరు ఎంత బాగా షూట్ చేసి ఎంత ఇదిగా పిక్సెల్ కెమెరాలతో పెట్టినా కూడా మీ థంబ్‌నెయిల్ అనేది చూసేవాళ్ళకి అట్రాక్షన్‌గా లేకుంటే మాత్రం కంపల్సరీగా మీ వీడియోని దేకరు. దేకను కూడా దేకరు. నేను చెప్పే స్ట్రెయిట్ పాయింట్ ఇదే. కొత్తోళ్ళందరికీ నేను చెప్పే మెయిన్ పాయింట్‌లేందంటే ఇదే. మిమ్మల్ని అసలు దేకను కూడా దేకరు. థంబ్‌నెయిల్స్ అనేది నీట్‌గా ఎట్లా జనరేట్ చేసుకోవాలో అది కూడా ఒక సెషన్‌లో నేను చెప్తాను. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు ఎట్లా చేసుకోవాలా ఏందనేది చూడండి. ఇంకొక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఆడియన్స్‌తో ఇంటరాక్షన్. ఒకవేళ మీరొక వీడియో పోస్ట్ చేస్తారు. వీడియో పోస్ట్ చేసినంక దాంట్లో కంటెంట్ ఏదైనా వర్త్ అనిపిచ్చి ఏదైనా మనకి కింద ఆడియన్స్ ఏందంటే కింద కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్ అనేది చాలా వరకి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ఛానెల్స్ లాస్ అయిపోయున్నాయి.
సో, కాబట్టి ఆ వీడియో కింద ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూడండి. సరేనా? మనం దేనికి ఇంక యూట్యూబ్ ఛానల్ పెట్టేదనేది దేనికి? ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటా, ఇవన్నీ మానిటైజ్ చేసుకుంటా ఉంటేనే యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలం. కాబట్టి ఫిఫ్త్ పాయింట్ ఏందంటే ఆడియన్స్‌తో అంటే మనకి ఎవరైతే సబ్స్క్రైబర్స్‌గా వస్తారో సరేనా? ఎవరైతే మన వీడియో కింద అయి బ్యాడ్ కామెంట్స్ అంటే వదిలేయండి. వాటి గురించి మీరు పెద్ద ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. సరేనా? మీరేందో మీకు తెలుసు. వాళ్ళేదో సవా లక్ష పెడతారు. సో, ఏదైనా మంచి కామెంట్లు, ఏదైనా హెల్పింగ్ పర్పస్ ఉండే కామెంట్లు ఏందంటే కంపల్సరీగా మీరు చదవండి, చూడండి. వాటినేందంటే మీరు రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీగా. ఇది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే ఆడియన్స్ ఇంటరాక్షన్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ అసలు. మీకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా, వాచ్ టైమ్ రావాలన్నా కంపల్సరీగా ఆడియన్స్ ఇంటరాక్షన్ అనేది చాలా అవసరం. తర్వాత ఏందంటే ఇంకా సిక్స్త్ పాయింట్ యూట్యూబ్‌లో ఇప్పుడు దాకా నేను చెప్పింది కూడా ఏందంటే ఒక ఎత్తయితే ఇప్పుడు ఇంకొక ఎత్తు. పేషెన్స్ అనేది చాలా అవసరం. యూట్యూబ్‌లో ఒక వీడియో మానిటైజేషన్ కావాలంటే లాంగ్ వీడియోల గురించి చెప్తున్నాను ఎస్పెషల్లీ 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే మనకు కావాలా. 4000 వాచ్ అవర్స్ అయితే అవ్వాల. ఆ తర్వాతే మీ ఛానల్ అనేది మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతది. సో, ఇదొచ్చేసి సెవెంత్ పాయింట్. కంపల్సరీ ఏందంటే మీరు ఎంత మొదట్లో వీడియో పెట్టంగానే ఎవరికీ వ్యూస్ రావు, ఎవరికీ కామెంట్స్ రావు, ఎవరికీ ఇది రావు. మీరు వీడియోస్ పోస్ట్ చేస్తుండగా కంపల్సరీగా మీకు రీచ్ అనేది, గ్రోత్ అనేది ఉంటది. జెన్యూన్ క్రియేటర్స్‌కి మాత్రమే. మిక్స్డ్ కంటెంట్ పెట్టే వాళ్ళ గురించో, సరేనా? వేరే వాళ్ళు తీసుకొచ్చి దీంట్లో పెట్టే వాళ్ళ గురించో నేను మాట్లాడట్లేదు. జెన్యూన్‌గా ఎవరైతే కంటెంట్ జనరేట్ చేసుకొని, ఎవరైతే వీడియో షూట్ చేయడం కూడా ఏందంటే చాలా పర్ఫెక్ట్‌గా, చాలా నీట్‌గా ఉండాలి. హై రిజల్యూషన్‌తో ఉండాలి ఆ వీడియో కూడా. సో, కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పిన 7 పాయింట్లు ఏవైతే ఉన్నాయో సరేనా? ఇప్పుడు ఫైనల్‌గా చెప్పిన పాయింట్ ఏదైతే వీడియో క్వాలిటీ గానీ, ఆడియో క్వాలిటీ గానీ సరేనా? ఆ వీడియోకి ఆడియో ఎట్లా ఇవ్వాలా? ఏందనేది ఇవన్నీ గూడా తర్వాత వీడియోలో వన్ బై వన్ ఏందంటే డిస్కస్ చేసుకుంటూ వద్దాం. పోతే ఈ వీడియో ఏందంటే అసలు ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి యూట్యూబ్ అంటే ఏంది? యూట్యూబ్ అనేది దేనికి యూజ్ అవుతది? ఒకవేళ యూట్యూబ్‌లో మనం కంటెంట్ క్రియేటర్స్‌గా మారాలంటే మనం ఏ పాయింట్స్ అనేది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలా? వీటి గురించి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసినాను. సో, కాబట్టి ఈ వీడియో అందరికీ యూజ్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా, లైక్ చేసినా, చేయకపోయినా కంటెంట్ అనేది కరెక్ట్‌గా ఉంది కాబట్టి వీడియోనైతే కంపల్సరీగా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి అప్పుడు ఛానల్ మంచిగా క్రియేట్ చేసుకొని, అప్పుడు కంటెంట్ అనేది మంచిగా జనరేట్ చేసుకొని, హై క్వాలిటీ వీడియోతో మీరు యూట్యూబ్‌లోకి అడుగుపెడితే అప్పుడు మీరు ఏందంటే 1 ఇయర్‌లో మానిటైజేషన్ అవ్వాల్సిన ఛానల్ ఏందంటే 6 మంత్స్‌కే అవుతది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని సో, మీరు ఏందంటే జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుందాం. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? వీడియోస్ అయితే థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేసి దయచేసి క్లిక్ చేయొద్దు. అది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆహ్, సో, ఒక గొప్ మీరు ఎవరైతే కొత్త క్రియేటర్స్ ఎవరైతే యూట్యూబ్‌లోకి రావదలుచుకున్నారో మీరేందంటే ఒక ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ జై హింద్.